హలో ఎవరివన్, దేశ్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటివ్ జాబ్స్. గైస్, మీరు ఎవరైనా కూడా సరే సేల్స్ ఎగ్జిక్యూటివ్ లేదా క్యాషియర్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్లో కంపల్సరీగా నేను హెచ్ఆర్ నెంబర్కి అయితే నేను కంపల్సరీగా మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. గైస్, ఇక్కడ మనకు లొకేషన్ చూసుకుంటే మనకు తిరుపతి, నెల్లూరు, ఒంగోలు లొకేషన్కి సంబంధించి వీళ్ళైతే మనకు చాలా చక్కటి హైరింగ్ అయితే కోరుతున్నారు. శాలరీ విషయాన్ని చూసుకుంటే మనకు 18,000 రూపాయల నుంచి 21,000 శాలరీ వరకు వీళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. గైస్, కంపెనీ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. అదేవిధంగా మీ ద్వారా మాకు లైక్ అయితే కంపల్సరీ కావాలంటే మీరు లైక్ చేస్తేనే మాకు మనంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, టాపిక్లోకి వెళ్తే మనకు ఖజానా జ్యువెలరీస్ నుంచి చాలా చక్కని నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. వీళ్ళైతే మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అదేవిధంగా క్యాషియర్కి సంబంధించి మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో చూసుకుంటే మనకు వెన్యూ చూసుకుంటే మనకు 15 మే 16 మే ఈ 2 రోజుల్లో మనకు వెన్యూ జరుగుతుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు వీళ్ళైతే మనకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా నేను ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అనేది విషయం కూడా మీకు నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. సో ఇక్కడ మనకు వీళ్ళు క్వాలిఫికేషన్ అయితే చూసుకుంటే మనకు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అయినా పర్లేదండి, బీటెక్ అయినా పర్లేదు అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు స్టోర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అంటే తెలుగులో చాలా చక్కగా మాట్లాడగలిగితే సరిపోతుంది, ఇంగ్లీష్ లిటిల్ బిట్ వచ్చినా కూడా చాలు అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఏజ్ విషయానికి వస్తే మనకు 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ కలిగిన వారు మనకు కంపల్సరీగా వీళ్ళు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో వచ్చేసి మేల్ ఆర్ ఫిమేల్ బోత్ కూడా ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో మనకు స్టోర్ టార్గెట్ అచీవ్ అయితే మనకు ఇన్సెంటివ్స్ అనేది వీళ్ళు కంపల్సరీగా మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా ఈపీఎఫ్ అదేవిధంగా ఈఎస్ఐ కంపల్సరీగా ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా నేను హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తానండి. సో హెచ్ఆర్ మనకు చూసుకుంటే హిమశ్రీ అదేవిధంగా కిషోర్ కుమార్ వీళ్ళిద్దరు నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా హెచ్ఆర్ కాల్ చేసి వారిని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.